రెండవదిగా ఒకసారి రండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ చరణాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ చరణం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నానా నువ్వు బ్రతకాలంటే నన్ను ప్రేమించరా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అవునండి, ఆల్రెడీ ఒకళ్ళ మీద మనం ప్రేమ కలిగి ఉన్నాం అనుకో, ఇంకొకరికి ఆ ప్రేమను ఇవ్వలేం. హల్లెలూయా. ఆల్రెడీ ఒక ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం అనుకో, ఇంకొక ఆయన్ని అదే ప్రేమలో తీసుకొచ్చి కూర్చోబెట్టలేం. ఈ లోకంలో ఎవరిని నమ్మటానికి లేదురా, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించరా. నేను నిన్నెన్నడూ మోసం చేయను, నేను నిన్నెన్నడూ మోసం చేయను. నా ప్రేమలో మోసం లేదు, నా ప్రేమలో స్వార్థం లేదు. వింటున్నారా? నా ప్రేమలో డంబం లేదు, నా ప్రేమలో అసూయ లేదు, నా ప్రేమలో కక్ష లేదు, నా ప్రేమలో ప్రతిఫల ఆపేక్ష లేదు లేదు. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు. నీ గుండెల్లో నన్ను పెట్టుకో, నీ హృదయంలో నన్ను పెట్టుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. పాపాన్ని విడిచావు, ఇదివరకు పాపాన్ని ప్రేమించావు కాబట్టి పాపం చేశావు. ఇప్పుడు మరి పాపాన్ని విడిచావు. ఎందుకు? బ్రతకాలని. అవునా? అవునా కదా? బ్రతకాలని పాపాన్ని విడిచిపెట్టావు, దేవుడు చెప్పాడు కాబట్టి. మరి పాపాన్ని విడిచినటువంటి నీవు మరలా పాపంలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభువుని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఇక అది నిన్ను ఆకర్షించుకోలేదు. ఆల్రెడీ నీ మనసును ఇంకో ఆయనకి ఇచ్చేసావు, ఆల్రెడీ నీ హృదయంలో చోటు ఇంకో ఆయనకి ఇచ్చేసావు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో, అంటే నీ హృదయం అంతటితో. హృదయంలో సగం ప్లేస్ ఇస్తున్నారు కొంతమంది, హృదయంలో ఆదివారం మాత్రమే ప్లేస్ ఇస్తున్నారు కొంతమంది, సోమవారం వేరే ప్లేస్ అన్నట్లు. అలా కాదు, నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు. అప్పుడేమవుతుందో తెలుసా? నువ్వు పాపం చేయలేవు. పత్రికల్లో యోహాను గారు అదే అంటాడు కదా, ప్రభువుని ప్రేమించేవాడు పాపం చేయలేడంట. దేవునికి స్తోత్రం. నువ్వు వదిలిపెట్టావు ఓకే, కానీ ఏం చేయట్లేదు తెలుసా? ప్రభువుని ప్రేమించట్లా. కాబట్టి మళ్ళా వాటి చేత మరులు కొల్పబడే అవకాశం ఉంటుంది. వీటి చేత? ఈ లోక సంబంధమైన పాపం చేత. కానీ ప్రభు ఏం చెప్తున్నాడయ్యా అంటే, నాన్న వదిలిపెట్టావుగా, మరి నువ్వు బ్రతకాలి అని అంటే నీవు బ్రతుకుటకై నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. చెప్తారు ఈ మాట? గట్టిగా చెప్పాలి ఉదయ్ గారు. మీరు చెప్పరా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరందరూ కలిపి నాతో చెప్తున్నారు, నువ్వు బతకడానికి, నువ్వు బతుకుటకై అయ్యమ్మా నేను ప్రేమించే పనిలో ఉన్నానులే తల్లే. దేవునికి స్తోత్రం. మీకు అప్లై చేసుకుని చెప్పండి ఒకసారి ఈ మాట. నేను బ్రతుకుటకై నా దేవుడైన యెహోవాను నేను ప్రేమిస్తాను అనండి. ఆమేన్. హల్లెలూయా. అదండి, ప్రభువుని ప్రేమించండి. నేను ఇలా ప్రార్థన చేసుకుంటా ఏంటంటే, ప్రభా నీ సన్నిధికి వచ్చే నీ బిడ్డలు నిన్ను ప్రేమించటంలో పడి నన్ను మర్చిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఇవాళ చాలా చాట్లు ఏంటో తెలుసా? వాళ్ళ హీరో వాళ్ళ పాస్టర్ గారే.
మీ హీరో నేను కాదు, ఐఎమ్ జీరో. మనందరి హీరో మన ప్రభు అయిన యేసు. నేను మీకోసం ప్రాణం పెట్టలా, నేను మీకోసం రక్తం కార్చలా, నేను మీకోసం దెబ్బలు తినలా. మనందరి కోసం మన యేసయ్య ప్రాణం పెట్టాడు. మనందరి హీరో మన ప్రభు అయిన యేసే. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సేవకుల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు, అది వేరు. ఆమెన్. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని సేవకుల్ని గౌరవిస్తాడు, అది వేరు. కానీ ఫస్ట్గా ప్రయారిటీ మన ప్రభు అయిన యేసయ్యకే. మీరైనా నేనైనా ఎవరైనా అది జరగకుండా దేవుని ప్లేస్ నేను తీసుకునే లెక్క అయితే ఇవాళ్ళతో ఈ సంఘం ఆగిపోవాలి. మనకొద్దు, కూడుకోవటంలో ప్రయోజనం లేదు, మీరు ఖర్చు పెట్టే డబ్బులో కూడా ప్రయోజనం లేదు. అక్కడ ఆయన చెప్తున్నాడు కదా, అకుల్లా గారు పెద్ద ఆయన దగ్గర ఏమో బాగు చేయించుకుందామని డబ్బులు తీసుకున్నాడు 2000 మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళి. అవి జేబులో పెట్టుకుని వాళ్ళ ప్రార్థన కదా, ఏ ప్రార్థనల గురించి చెప్పాడు ఆయన? అర్థమైందా మీకేమన్నా? ఉపవాస ప్రార్థనలు జరిగినాయి కదా మన 2 రోజులు 4 పూటలో, ఆ ప్రార్థనల గురించి చెప్పాడు. ఆఖరి పూట కదా మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి వచ్చేసాడు జేబులో డబ్బులు పెట్టుకుని. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, నేను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నేను బాగు చేసుకున్నాను, బాగోలేదు. ఈ 2000 తీసుకెళ్ళి బాగు చేసినా అవుతానో లేదో తెలీదు, ఇక దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి 2000 ఇక్కడ ఇచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడంట. ఆ రాత్రి తగ్గిపోయిందంటే పొద్దున్నే పనికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారు దేవుని సేవకుల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఒక పని ఉంది అంటే ఒక బాధ్యతగా మన వంతు మనం నిలబడాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు, అది వేరే సంగతి, ఓకే. కానీ ఫస్ట్ దేవుడే మనకు అవ్వాలి. దేవుని ప్లేస్ ఎవ్వరికి వద్దు. నాతో నా ప్రభు ఉన్నాడా లేదా, అదే నా ఫస్ట్ గోల్. ఆమేన్. కాబట్టి ఈ ఉదయ వేళ మీతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, అరే నాన్న, నువ్వు బ్రతకాలి అంటే పాపం మాను, నెంబర్ 1. రెండోదిగా నన్ను ప్రేమించు. ఆమేన్. 3వ మాట కూడా చదువుకున్నారండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ చరణాన్ని చదువుదామా? 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే మీరు బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే కదా మనం చదువుకున్నది, అదేనా? అదే. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. హలో, మీరు బ్రతుకు నిమిత్తము, మీకోసం మాత్రమే కాదు, మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, సంఘం కోసం, ప్రజల కోసం, అందరి కోసం కూడా మీ ప్రార్థనలో వాటన్నిటిని కూడా మెన్షన్ చేసి మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, మీరు బ్రతుకుతారు. ఆమేన్ చెప్పట్లా మీరు? హల్లెలూయా. 3వదిగా ఏంటిదంట? మనం బ్రతకాలి అనంటే ప్రార్థన చేయాలి. ఇవాళ 24 గంటలు దేవుడు మనకిస్తున్నాడు సమయాన్ని. కనీసం కొంత సమయం కూడా దేవునికి మనం ఇవ్వలేని దుస్థితిలో ఉండిపోయామన్నది నిజమా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 24 గంటలు దేవుడు మనకిస్తేనే మనం పని చేసుకుంటున్నాం, మన వ్యాపారాలు చేసుకుంటున్నాం, మన పనులు చేసుకుంటున్నాం. కనీసం రోజుకు వచ్చే 1 గంట సమయాన్నైనా దేవునికి మనం ప్రార్థన కొరకు కేటాయించాలి.
అవును, ఆయనే అన్నాడు ఈ మాట గెత్సమనే తోటలో ఆయన శిష్యులతో. ఏమని? ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా నా కోసం? ఒక గడి అంటే ఒక గంట. ఒక గంట అయినను రోజుకొచ్చి మీరు నాకు సమయాన్ని ఇవ్వలేరా అని ఈరోజు ఆయన మనతో అడుగుతున్నాడు. మనకి చాలా పనులు, నీకు ఎన్ని పనులున్నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యతో ప్రార్థనలో గడిపే సమయాన్ని మాత్రం కోల్పోవద్దు. ప్రార్థన గురించి మాట్లాడాలంటే విస్తరించి మాట్లాడుదును, కానీ అనేక పర్యాయాల్లో మీకు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మరొకసారి జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అదేంటంటే, నువ్వు బ్రతకాలంటే ప్రార్థన ఉండాలి. అవును, నీ కుటుంబాన్ని నువ్వు బ్రతికించుకోవాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. నువ్వు ఎంత బిజీ అయినా, నేను సేవలో ఎంత బిజీ అయినా, నాకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలంతే. అవసరమైతే నేను రానని చెప్తా వాక్యం చెప్పడానికి. నాకు దానికంటే ముఖ్యం నా ప్రభువుతో గడపటం. దేవునికి స్తోత్రం. ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ వస్తుందా? అర్థమైందా? అంటే లోపల నింపబడకుండా ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ట్యాంకులో నీళ్ళు లేకుండా ట్యాపులోకి వస్తాయా? ఏమండే, వస్తాయా? ఏమి లేదా అవకాశం? ట్యాపులోకి రావాలంటే ఎక్కడ ఉండాలా? అది లెక్క. ట్యాప్ ఏమో ఇది, ట్యాంక్ ఏమో ఇది. ఈ ట్యాంకులో ముందు నిండి ఉండాలి కదా. ఈ ట్యాప్లో నుంచి రావాలంటే ట్యాంకులో లేకుండా ట్యాప్లోంచి యాడ్ నుంచి వచ్చేది. అవసరమైతే బయటికి రమ్మన్నటువంటి వారికి నేను చెప్తానయ్యా, కొంచెం ఈసారికి నేను రాలేను, మరొకసారి నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే, నా ప్రభువుతో నేను ఉండవలసి ఉన్నది. ఇది ప్రభు యేసయ్య జీవితం, లైఫ్ స్టైల్ చూస్తే మనకు అర్థమైపోద్ది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఒక మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్లో కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారంట. వాళ్ళందరికీ ఆయన వాక్యం చెప్పాడు. వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మాత్రమే కాదు, 5 రొట్టెలు, చెప్పండి గట్టిగా, 2 చేపలు, 8,000 మందికి పెట్టారు. ఇస్తారమ్మ గారు 5,000 మందికి పంచాడు. వాళ్ళు పురుషులే, ఇక స్త్రీ సంఘాలు లెక్కేయలేక పురుషులు సంఘమైన లెక్కేసి ఉంటారు. వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపలు విరిచి వేలాది మంది ప్రజలకి భోజనం పెట్టాడు ఆయన. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట యేసయ్య దగ్గరికి. వచ్చారా లేదా? రాజుగా చేయుటకు వారు వచ్చి ఒక సింహాసనాన్ని తీసుకొచ్చి ఆయనకి వేసేసి, శాలువాలు తీసుకొచ్చే వాళ్ళు శాలువాలు తెచ్చేసి, పూలదండలు ఇప్పుడు రాజుగా చేయడాలంటే అదే కదా, దండలు వేస్తారు, శాలువాలు కప్పుతారు, కుర్చీలు వేస్తారు, సింహాసనం ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నీ యేసయ్య చేయడానికి పరుగున వచ్చేసారు కొంతమంది. బలవంతంగా పట్టుకొనబోచున్నారు. బలవంతంగా పట్టుకుని, అయ్యా ఎరిగి, ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చోవాలి ఈరోజు, ఇదిగో ఈ శాలువ నీకోసం. నువ్వు మామూలు కార్యాలు చేసావా ఏంటి? ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి నువ్వు పెట్టావు, మామూలు దేవుడువా నువ్వు? ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, మేము మీకు దండలేస్తాం అని చెప్పి దండలు తెచ్చేవాళ్ళు దండలు తెచ్చారు. వినాలి, శాలువాలు తెచ్చేవాళ్ళు శాలువాలు తెచ్చారు, కుర్చీలు తెచ్చేవాళ్ళు కుర్చీలు తెచ్చి మొత్తానికి అక్కడ వేసి ఆయన ఏం చేయాలని ప్రయత్నపడ్డారంట? రాజుగా చెయ్యాలని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే, చదువమ్మా, యేసు ఎరిగి ఆ సంగతి యేసయ్య తెలుసుకుని కొండకు ఒంటరిగా వెళ్ళెను. అర్థమైందా? అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగా మీటింగ్ జరిగింది, మామూలు కాదు, వేల మంది ప్రజలు స్వస్థపరచబడ్డారు. ఆ మీటింగ్ ఎలా జరిగిందో చెప్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరికి కుండ పెట్టకుండా పొయ్యి పెట్టకుండా ఆహారం అందింది. మామూలు విషయమా? దేవునికి స్తోత్రం. ఇక కుండ పెట్టకుండా సార్ అందరికి ఆహారం చెప్పాలి, అందింది. అంత గొప్ప మీటింగ్ జరిగితే
మామూలుగా అంతా అయిపోయిన తర్వాత కాస్త మనసు కలిగిన వాళ్ళతో బాతా కానీ వేస్తాంగా, ఏ బెదరో ఏంటి సంగతి, ఎట జరిగింది, మన వాళ్ళు ఏమంటున్నారు, మీ ఊళ్ళో ఎవరినో తెచ్చినట్టున్నావుగా, వాళ్ళందరికీ స్వస్థతలు జరిగినాయా, వాళ్ళకి మంచిగా ఆహారం అది అందిందా, ఇక వాళ్ళు చెప్తారు, అయ్యగారు అసలు మా ఓడికి టీవీ అండి ఒకడికి, ఇంకోడికి ఏమో క్యాన్సర్ అండి, ఇంకోటికి ఏమో కళ్ళు లేవండి, మసక మసక కనపడితే, సాయంత్రం అయితే రేస్ ఎగటాడికి, ఇంకోటేమో ఒక కాలు లేదండి, అసలు నువ్వు అట్ట చెయ్యేసావో లేదో తగ్గిపోయిందండి అంటే అవునా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫీడ్బ్యాక్ అండి, ఫీడ్బ్యాక్ ఇవాళ దినాల్లో జరుగుతుంది కదా, ముఖం మీద స్పీకర్ ఎట్టి ఏం జరిగింది నీకు చెప్పు అని చెప్పి మీటింగ్ అవగానే ఫీడ్బ్యాక్లు తీసుకుంటారుగా. అలాంటి ఫీడ్బ్యాక్లు తీసుకోవడం అంటే మీటింగ్ బాగా జరిగిన తర్వాత భలే అనిపిస్తుంది మనకి, ఎందుకు బాగా జరిగింది కదా. చిత్రం ఏంటంటే యేసయ్యని రాజుగా చేయడానికి వస్తే ఎవరికి ఇష్టం ఉండదు, ఎక్కడ దాకా ఎందుకండి ఇవ్వాలా, ఏ చేయరు కార్పొరేటర్ చైర్ కోసమే కొట్టుకు చచ్చిపోతున్నాంగా మనం. కార్పొరేటర్ కౌన్సిలర్ చైర్ ఏంటి, ఆడొస్తాడా, ఆడెవరం ఏంటి తేల్చేస్తాను నేను, అంతే నేనే ఈసారి కూడా ఆ సీట్ నాదే అని చెప్పి అనుకుంటున్నాక మనం. మరి అదే సీటు కార్పొరేటరా రాజా, మరి రాజుగా చేయాలనుకునే సీట్ ఇంకా గొప్ప సీటుగా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాంటి ప్రశంసల వర్షము కురిపించేటటువంటి ఆ సమయంలో మన ప్రభు అంట అక్కడ నుండి లేచి కొండకు మరలా ఒంటరిగా తిరిగి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. దండేద్దామని వచ్చినట్టు దండేట పెట్టినట్టు వస్తున్నాడు. వెళ్ళిపోతావా ప్రభా, ఒరే నీ దండ నాకు అక్కర్లేదురా, నీ శాలువాలు నాకు అక్కర్లేదురా, ఈసి కుర్చీలు నాకెందుకురా. దేవునికి స్తోత్రం. ఇది ఏ సమయమో తెలుసంటరా, నేను నా దేవునితో లేక నా తండ్రితో ఒంటరిగా ప్రార్థనలో గడిపే సమయము. ఆమేన్. మీకు అర్థమవుతుందా? యేసయ్య ప్రార్థనా జీవితానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో అర్థమవుతుందా? అంటే మరి ఈ ప్రార్థనా సమయంలో నిన్ను రాజుగా చెయ్యాలన్నా సరే ఒప్పుకోవా? ఈ టైంలో నేను ఊరుకోను, ఈ టైంలో నేను అవకాశం ఇవ్వను. మరి ఈ సమయంలో దండేస్తామని దండ తెచ్చినా అక్కర్లా దండ నాకు. మరి ఈ టైంలో శాలువ కప్పుతామన్నా అది అక్కర్లా. ఈ సమయంలో ప్రశంసల వర్షం కురిపిస్తామన్నా అసలు వద్దే వద్దు. ఎందుకనంటే ఈ టైం నాది ప్రేయర్ టైం. ఆమెన్. ఇది నాది ప్రార్థనా సమయం కాబట్టి ఇక నేను ఆ సమయంలో తండ్రితో గడపడానికి వెళ్ళిపోవాలని చెప్పి వారందరిని అక్కడే పెట్టి ఇక శిష్యులను కూడా అక్కడే ఉంచేసి ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడంట. దేనికోసం? ఆగండి, ఆలోచించండి, ముగించుకుందాంలే, మళ్ళీ దొరుకుతారు నాకు వచ్చే వారం వరకు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలకించండి. నీ ప్రార్థనా సమయంలో నీ బిడ్డల్ని పక్కన పెట్టి నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళిన అనుభవం ఎప్పుడైనా నీకుందా? ఇట్లాంటివి చెప్తావని మాకు సిరాకు. నీ ప్రార్థనా సమయం అని వచ్చిన బంధువులకు వారు ఆలనా పాలనా చూసి ఒక అరగంట ఆగి వస్తానని చెప్పి వాళ్ళందరినీ హాల్లోనో బెడ్రూమ్లోనో కూర్చోబెట్టి వారికి కావాల్సిన మేత వేసి ఇది ప్రార్థనా సమయం అని నువ్వు గదిలోనికి వెళ్ళిన అనుభవం ఎప్పుడైనా ఉందా? రాజుగా చెయ్యాలని వస్తేనే వారందరిని అక్కడ పెట్టి వారందరికి కావాల్సిన మేత వేసాడా లేదా? 5 రొట్టెలు 2 వాళ్ళందరికి కావాల్సిన మేత పెట్టి ఇది ప్రార్థనా సమయం నానా అని చెప్పి వారందరినీ వదిలిపెట్టి ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మన యేసయ్య. ఏమర్థమవుతుంది ఆయన లైఫ్ స్టైల్ మనకి? మనం పట్టుకోవాలి. ఆయన ఇచ్చే స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇటే పోతుంది క్రైస్తవ సమాజం. ఆయన లైఫ్ని చూడు, ఆయన జీవితం చూడు ఎలా ఉందో. ఏదో ఫంక్షన్ వచ్చింది, ఏదో ఇంపార్టెంట్ పని వచ్చింది
అది ప్రార్థనా సమయంలో వచ్చింది. కాస్త ఆ పనిని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కాస్త ప్రార్థనలో నేను గడిపొస్తానని అలాగ ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన అనుభవం మనకుందా? హల్లెలూయా. ఈ మాటలు కొంచెం మీ మనసులోనికి వెళ్ళనివ్వండి, మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. ఇలా చేస్తే ఏమవుద్దో తెలుసా? మీరు బ్రతుకుతారంట. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. కుటుంబంలో సుఖం లేదా? కుటుంబంలో నెమ్మది లేదా? బిడ్డల జీవితాలు ఒక పట్టాన దారి అవ్వలేదా? సరవలేదా? ఆర్థిక పరిస్థితులు ఒక పట్టాన లేవా? రోజు అప్పులు గోలతో సతమతం అయిపోతున్నావా? మనసులో అంత నెమ్మది కూడా లేకుండా కొండ నుండా కూడున్నా సరే తినటానికి మనసు లేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా అధోగతి పాలులాగా ఒకవేళ నీ జీవితం ఉందా? అయితే ఈరోజు ప్రభుత్వం నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు నెమ్మది కలిగి సుఖం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలతో కూడా నేను చెప్తున్నా, నా పిల్లలతో కూడా నేను చెప్తున్నా. రోజు మా పిల్లలతో నేను చెప్పే మాట ఇది, నాన్న ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారా? ప్రార్థన చేసుకో. సెటిల్ ఆడుకుందామని సెటిల్ ఆడుకో, కానీ కాసేపు ప్రార్థన చేసుకుని ఆడుకోపో. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఎందుకో తెలుసా? ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ప్రార్థన చేస్తే నువ్వు జీవిస్తావు. మాత్రమే కాదు, నీ ప్రార్థన అనేకులను బ్రతికిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన ద్వారా అనేకులను నువ్వు తాకొచ్చు. అనేకులను నువ్వు తాకొచ్చు. ఇలా చెప్పాలి అని అంటే, అల్పుణ్ణైన నా జీవితంలో కూడా దేవుడు కొన్ని సాక్ష్యాలు ఇచ్చాడు. నేను అలాగ ప్రార్థనలో ఉంటే ఒక తల్లిగారి గురించి దేవుడు చెప్పాడు. ఆ బిడ్డ చనిపోబోతుంది, ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయని. అది ఆవిడికి తెలీదు, వాళ్ళ కుటుంబస్తులకి తెలీదు. కానీ అలాగ దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లతో పోరాడి, ప్రభా చనిపోవద్దు, ఆ బిడ్డ బ్రతకాలి, బ్రతకాలి. దేవుని మహాకృప మరణపు తంచుల్లో నుండి బయటకు వచ్చి నేటికి సజీవురాలుగా ఉంది. ప్రార్థన, ప్రార్థన. నేటి దినాల్లో ప్రసంగాలు ఎక్కువైపోయినాయి కానీ ప్రార్థన లేదు. నేటి దినాల్లో ప్రార్థనకి సమయం ఇచ్చే కుటుంబాలు లేవు. బోళ్ళంత అనుభవం ఉంది వాళ్ళకి. ఇవ్వాలా నిన్నండి, ఎప్పటి నుంచో నువ్వు పుట్టక ముందు నుంచే మేము చర్చికి వెళ్తున్నాం అనేవాళ్ళు బోలు మంది ఉన్నారు. కానీ నేను చిన్నగా అడిగే మాట ఏంటో తెలుసా? అక్క, అన్న, ఈరోజు ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం. మీరెవరైనా కావచ్చు, సమాజంలో మీకు మంచి పేరు ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి లేని పరిస్థితుల్లో ఉండొచ్చు, సంపన్న స్థితిలో ఉండొచ్చు. కానీ మీ అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ నా చేతులు జోడించి చెప్పేది ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసు. ఏం చేశాడు ఆయన? శిష్యుల్ని, స్వస్థతలు పొందినోళ్ళని, అద్భుతం చేత ఆహారం తిని ప్రశంసల వర్షం కురిపించే వారిని, ఇంకా శాలువాలు కప్పే వాళ్ళని, పూదండలు వేసే వాళ్ళని, సింహాసనాన్ని తీసుకొచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అలా పక్కన పెట్టి ప్రార్థన వైపుగా వెళ్ళాడు ఆయన. ఆమేన్. కొన్నిసార్లు ప్రార్థన వైపుగా నువ్వు వెళ్ళడానికి కొన్నిటిల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అవును, నువ్వు బ్రతకాలంటే, నీ కుటుంబం బ్రతకాలంటే కొన్నిటిల్ని పక్కన పెట్టు. దేనికోసం మనం పక్కన పెట్టాంగా? ఏ విలువైన పని కొరకో వెళ్ళాలని నీకున్న పనిని పక్కన పెట్టావుగా. ప్రార్థన కొరకు కూడా నీ విలువైన దాన్ని పక్కన పెట్టడం నేర్చుకో. నువ్వు బ్రతుకుతావు, నీతో ఉన్నవారు కూడా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరిగా రండి, యెహెజ్కేలు గ్రంథం
20వ అధ్యాయం 11వ చరణాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 20:11. వారికి నా కట్టడలను నియమించి నా నిధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏం చదువుకున్నాం మనం? ఎన్నోది ఇది? గుర్తుందా ఏమన్నా? ఫస్ట్ది ఏంటిది? మనం బ్రతకాలంటే పాపాన్ని వదిలిపెట్టాలి. రెండోది, వెరీ గుడ్, మా 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 పురుష సంతతి కూడా చెప్పాలి. రెండోది ఏంటి దక్కుల్లా గారు? ప్రభువుని ప్రేమించాలి. ఫస్ట్దేమో పాపాన్ని వదిలిపెట్టాలి. ఓకే. రెండోది ప్రభువుని ప్రేమించాలి. పాపాన్ని ప్రేమించావు కాబట్టి పాపాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు పాపాన్ని వదిలిపెట్టేశావు కదా, మరి ఇప్పుడు ప్రభువుని ప్రేమించాలి. తర్వాత ఏంటిది? ఎన్నోది ఇది? మూడోది, ప్రార్థన చేయాలి. అంటే ప్రభువుని ప్రేమించేవాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటిది? ఇంకా రాలా అక్కడికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటిదయ్యా అంటే, మీరు బ్రతుకున్నట్లు నా కట్టడలను అనుసరించండి అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనను వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. దేటిని బట్టి? వాక్యాన్ని బట్టి. అనండి ఒకసారి హల్లెలూయా. మనల్ని బ్రతికించేటటువంటి పవరు దేనికి ఉందయ్యా అంటే వాక్యానికి ఉందట. అందుకే మనందరికీ సుపరిచితమైన మాట ఏంటిది? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో. అది సంగతి. కీర్తనాకారుడు అంటున్నాడు. నాలుగోదిగా ఏంటిదయ్యా అంటే, నువ్వు బ్రతకాలంటే వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. వాక్యము ప్రతిరోజు నీ ఇంట చదవబడాలి. ఏమన్నాను ఇప్పుడు? గట్టిగా చదువుతున్నారా? రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో వాక్యాన్ని చదవండి. మీ పిల్లలు వస్తే అవసరమైతే మీ పిల్లలందరూ నుంచోబెట్టి, లేకపోతే కూర్చొని, అమ్మాయి అబ్బాయి రెండు ఒక వాక్యం చదువుకుందాం అని చెప్పి అందరిలో కుటుంబ సమేతంగా చక్కగా ఒక అధ్యాయం చదువుకోండి. ఒక అధ్యాయం చదువుకోండి. ఎందుకు చదవాలండి? నువ్వు బతకాలంటే చదవాలంట. వాక్యం చెప్తుంది. మన బ్రతుకు దానిలోనే ఉంది. సుఖముగా నెమ్మదిగా చక్కగా మనం బ్రతకాలి అని అంటే నీ ఇంట్లో వాక్యం చదవబడాలి. ఇవన్నీ ఏంటిది అంటే మరణానికి వ్యాక్సిన్. చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడికి మరణం ఏం చేయలేదు, మరణం దరిదాపుల్లోనికి రాలేదు. అకాల మరణాలు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దరికి చేరలేవు. ఎక్కడుందండి వాక్యంలో? మరి వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. ఏమని అనంటే, లాజర్ అంట యేసయ్యని ప్రేమించాడంట. యేసు ప్రేమించిన శిష్యుడు లాజర్ అని రాయబడి ఉంది. లాజర్ గారు యేసయ్యని ప్రేమించాడు, యేసయ్య లాజర్ని ప్రేమించాడు. వీరిద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ. ఒకానొక రోజు సడన్గా చచ్చిపోయాడు. ఎవరు? యేసయ్యని ప్రేమించే లాజరు. మనం అదే చెప్పుకున్నాం కదా, అకాల మరణాలు దరి చేరలేవని. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి చచ్చిపోయేసరికి అది అకాల మరణం. ఆయనకి ఇంకా ఆయుష్ ఉంది, కానీ ఈలోపే చనిపోయాడు. అలా జరుగుద్దా? ఇలాంటి కండిషన్ ఈ మాటలోకి వచ్చాక బట్టి రెండు మాటలు చెప్తా. దేవుడు నీకు నిర్ణయించిన సమయానికి వెళ్ళక ముందే చచ్చిపోవచ్చా?
చచ్చిపోవచ్చు. మనకు ఒళ్ళు దగ్గర లేకుండా ప్రవర్తించి దేవుడు మనకిచ్చిన దినాలకు ముందే మన ఆయుష్ని కోల్పోవచ్చు. జాగ్రత్త. కాబట్టి దేవుడు మనకి ఎన్ని దినాలు ఈ భూమి మీద నిర్ణయించాడో అన్ని దినాలు సుఖముగా నెమ్మదిగా మనం ఉండాలి అంటే, బ్రతకాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. మూడవది ఏంటిది? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మరి చచ్చిపోయాడు. యేసుప్రభు ఏం చేశాడు? సమాధికి వదిలేశాడా? 4 రోజుల తర్వాత వచ్చాడు. లాజరు బయటికి రమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పగానే చచ్చిపోయినటువంటి లాజరు నిద్రపోయినోడు నీ పిలిస్తే లేచి వచ్చినట్లుగా లేచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముని ఇంట చదవబడాలి. ఎందుకంటే ఈ వాక్యం బ్రతికించే వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో వాక్యమే నన్ను హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. అదేనండి, నువ్వు బ్రతకాలి అని అంటే వాక్యాన్ని ధ్యానించాలి. అంతే, అయిపోయింది. ఇంకో కొన్ని మలుపులు ఉన్నాయి కానీ టైం చాలదు, ముగించేస్తాం. ఇక్కడ వరకు మీ హృదయంలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ది ఏంటిది? పాపాన్ని వదిలిపెట్టాలి. రెండోది ప్రభువుని ప్రేమించాలి. మూడోది ప్రార్థన చేయాలి. నాలుగోది పండు వాక్యాన్ని చదవాలి. ఎందుకు ఈ చేయకుండా మనం బ్రతుకుతున్నామంటే ఇది ఎలాంటి బ్రతుకంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనమా? ప్రకటన 3:1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, అద్దుగో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అయిపోయింది. పాపం మానకుండా, ప్రభువుని ప్రేమించకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా నేను బతికేస్తున్నానయ్యా, యేసు రక్తమే జయం అంటే దేవుడు చెప్తున్నాడు వాళ్ళ కోసం ప్రత్యేకించి. ఆఖరి మాటల్లో ఆఖరి పుస్తకంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏంటిదంట? అరే, బతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావురా, కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడవురా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయావురా నువ్వు. ప్రార్థన లేదు నీకు. ఎందుకు లేదు? ప్రార్థన చేయాలనిపించట్లా. ఎందుకు అనిపించట్లా? చచ్చిపోయినోడికి అన్నం తినాలనిపిస్తుందా? ఏమండి, మనలో మన మాట ఆఖరి మాటగా ఆడిపోయాడు,
భోజనం టైం అయింది, ఇదిగా ఏమాయ్ అని పిలిచాడు అనుకో, ఎవరిని? అలా ఆవిడ్ని. ఏమాయ్ ఎక్కడున్నా, ఆ పప్పేసి అన్నం పెట్టు అన్నాడు అనుకో, దెబ్బకి ఏడుపు లేదు, ఏమి లేదు, దెబ్బకి ఒక్క దౌడు. ఆకలేస్తుంది, ఎండలో పడేశారు నన్న అన్నాడు అనుకో, మొన్న అట్టకి పాపం బయట పెట్టగానే వర్షం వచ్చిందంట, ఆయన్ని వర్షంలో పడేసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అట్ట వెళ్ళిపోయినప్పుడు లేచి, ఏయ్ వర్షంలో పడేసి వెళ్ళిపోయారు, మరి మీకు ఇది లేకుండా ఎంత ఇదైతే మాత్రం మీ ఆయన్ని ఇట్ట చెయ్యొచ్చా, కాస్త లోపలెట్టు అన్నాడు అనుకో, అంటాడు. ఇవన్నీ ఎందుకంటే చచ్చిపోయాడు. అదే చెప్తున్నా. ఇక ఆఖరి టయ్యాల్లో ఏంటంటే ఇట్లాంటివి చెప్పకుండా చెప్పామనుకో, ఏంటో ముగిచ్చాడు, ఏంటో సామే మమ్మల్ని చంపేసేటట్టున్నాడు పట్టణ నడువులు పీక్కుని చస్తుంటాయి ఇక్కడ మేము. ఏమంటే మీ వినే వాళ్ళకే ఇట్టా ఉంటే 2 గంటల నుంచి మోగుతున్నా నేను, నా పరిస్థితి ఏంటి? నేను చెప్పే ముందు ఈయనేమో కూలింగ్ నీళ్ళు ఇచ్చాడు తెచ్చి, ఇక ఇది తాగానా గొంతు గరాబరా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడికి ఆకలేదు, వర్షం పడినా తెలవదు, ఎండొచ్చినా తెలవదు, ఎందుకంటే చచ్చిపోయాడు. అలాగే నీవు మృతుడవే అని దేవుడు ఎవరితో చెప్తున్నాడో తెలుసా? వారికి ప్రార్థన ఆకలేదు, వాక్యం చదవాలనే ఆకలేదు, దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆకలి చెప్పాలి వెయ్యదు, దేవుని మాటల ప్రకారం జీవించాలనే ఆకలి వేయదు. వెళ్ళామా, కాసేపు కూర్చున్నామా, వచ్చామా, అయిపోయింది, తీసేయి. ఆదివారం దేవునికి, సోమవారం నుంచి మందే, ఏసు రక్తం చేయం, అడ్డెవడొస్తాడో చూద్దాం కాదు. ప్రభు అంటున్నాడు, నాన్న నువ్వు బ్రతకాలిరా, నువ్వు బ్రతకాలి. చచ్చిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, చచ్చిన పరిస్థితుల్లోనికి ఒకవేళ వెళ్ళిపోయావేమో, ఆఖరి మాటల్లో నిన్ను ప్రేమిస్తూ నేను చెప్తున్న మాట ప్రభు చెప్తున్నాడు, నువ్వు బ్రతకాలి, నువ్వు లెగాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఏ విధముగా నీవు చచ్చిన స్థితిలో ఉండి ఆత్మ సంబంధమైన ఆకలి లేకుండా, దప్పిక లేకుండా ఉన్నావో, బ్రతికున్నావన్న పేరుండి కూడా చచ్చిన జీవితంలోకి వెళ్ళి జీవిస్తున్నావో, నువ్వు లే, అక్కడి నుంచి లే. ఏ పాపంలో పడావో లే, ఏ దారిద్రతలో ఉన్నావో లే, ఏ శాపంలో ఉన్నావో, ఏ లోకంలో ఉన్నావో, ఏ లోక సంబంధమైన బానిసత్వ కట్లలో కట్టబడి ఉన్నావో లే. ఇక చాలు, లే. కట్టబడింది చాలు, బంధించబడింది చాలు, లే. నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు యేసయ్య. ఎవరంట? ఫస్ట్గా చదివాం కదా, ఏంటిది అది? దుష్టుల విషయంలోనే ఆయన ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. దుర్మార్గుల విషయంలోనే ఆయన బ్రతకాలి. నానా నీ ప్రవర్తన మార్చుకుని, ఆఖరిగా చదివే నాన్న ముగించుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషం లేదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది పాపంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, దారిద్రతలో ఉన్నావు, హలో, నువ్వు అలాగే ఉండి చచ్చిన స్థితిలో ఉంటావు, నాకు ఇష్టం లేదురా. నీ ప్రవర్తనను దిద్దుకొని మార్చుకుని నీవు ఆత్మలో బ్రతుకుటయే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతికితే ఆకలి ఏ విధంగా నీకు వేస్తుందో, ప్రార్థన చేయాలి అనే ఆకలేస్తుంది, ప్రభువుని ప్రేమించాలి అనే ఆకలేస్తుంది, వాక్యాన్ని ధ్యానించాలి అనే ఆకలేస్తుంది. దేవునికి స్తోత్రం. వారానికోసారో, నెలకోసారో, సంవత్సరానికోసారో, క్రిస్మస్ పండుగకోసారో కాదు, ప్రతిరోజు ఈ ఆకలేస్తుంది నీకు. ఆమెన్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. ఎలా పడితే అలా కాదు. జీవించుచున్నావన్న పేరుంది కానీ చచ్చిన స్థితిలో ఉన్నావనే ఆ బ్రతుకులో కాదు, నా కొరకు నువ్వు బ్రతకాలి.
నా కొరకు నువ్వు లెగాలి, రోషం కలిగి లెగాలి, పరిశుద్ధతలో నువ్వు బ్రతకాలి, నీతిలో బ్రతకాలి, ప్రార్థనా జీవితంలో బ్రతకాలి, వాక్యమును అనుసరించే బిడ్డగా నువ్వు లెగాలి, బ్రతకాలి. మొన్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు నాతో, ప్రభువులోనికి రాలా. ఆయన అంటాడు, మా వాళ్ళందరూ ప్రభువులోకి వచ్చారని నేను రాలేదన్న. మీ వాళ్ళందరూ రావడం సంతోషమైన ఆయన, నువ్వు కూడా రావాలి. అప్పుడు ఆయన అంటాడు, మా ఇంటి పక్కన వాళ్ళందరూ చర్చికి వెళ్ళే వాళ్ళని చూస్తానండి, వాళ్ళకంటే మేమే బెటర్గా ఉంటున్నామండి అన్నాడు. ఆ సాక్ష్యం విని అలా అనకూడదు నాయన అని చెప్పి నేను అనలేకపోయా. ఎందుకంటే నేటి దినపు పరిస్థితులు అలాగే ఉన్నాయి బయట. చర్చికి వెళ్తున్నామని పేరు కానీ మాట ఎక్కడ మారింది? చర్చికి వెళ్తున్నామని పేరు కానీ నోరు దురుసు ఎక్కడ ఆగింది? చర్చికి వెళ్తున్నామన్న పేరే కానీ కోపం కంట్రోల్లోకి ఎక్కడ వచ్చింది? చర్చికి వెళ్తున్నామనే పేరు కానీ ప్రవర్తన ఎక్కడ మారింది? జస్ట్ చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. ఆయన అన్నాడు, వాళ్ళు వెళ్తున్నారండి కానీ వాళ్ళకంటే మేమే బెటర్గా ఉన్నాం. నాకు యేసు ప్రభు అంటే నమ్మకం ఉంది, నాకు యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది. ఇవాళ కాకపోతే ఆ తండ్రి దగ్గరికి నేను వస్తానండి, కానీ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఇలా ఉందో పాస్టర్ గారు అంటే, అటు అనకూడదయ్యా నువ్వు అని చెప్పి నేను ఒప్పుకున్నాను, నిజమేనయ్యా అని చెప్పాను. నిజమే, అలాగున్నారు చాలామంది. అందుకే ప్రభు బాధపడుతున్నాడు ఇక్కడ, నాన్న నీ ప్రవర్తన దిద్దుకోరా, అప్పుడు నువ్వు బ్రతుకుతావురా, నువ్వు నా దగ్గరికి రారా. నీ దుర్మార్గపు పరిస్థితుల్లోనే ఎంతకాలం సాగిపోతావు? రా, నా దగ్గరికి రా. నువ్వు బ్రతకాలి, ప్రార్థనలో బ్రతకాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, నన్ను ప్రేమించే విషయంలో నువ్వు బ్రతికిన వాడిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఆ ఆకలి నీకు వెయ్యాలి, పాపాన్ని పరిపూర్ణంగా నువ్వు వదిలిపెట్టాలి అని దేవుడు ఈరోజు మనతో అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్పష్టమైన సమాచారాన్ని దేవుడు మనకు అందించాడు. వదిలిపెట్టుకోవాల్సిన వదిలిపెట్టేసుకుందాం, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుందాం. మామూలుగా కాదు, చచ్చిన తర్వాత కూడా బ్రతికేలాగా బ్రతుకుదాం. ఆమెన్. ఈ లోకాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కూడా ప్రజల మధ్యలో నువ్వు బ్రతికే ఉండాలా, నీ పేరు బ్రతికే ఉండాలి. పలానా ఆయన ఉండేవాడండి, మా కష్టం వస్తే ఆయన కష్టం వచ్చినట్టుగా ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. మేం బాగుండాలని కోరుకునేవాడండి. మాకేదన్నా ఇబ్బంది కలిగితే అల్లాడిపోయేవాడండి అని చెప్పి చచ్చిపోయిన తర్వాత కూడా నిన్ను గురించి మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా నేను బ్రతకాలి ప్రభా. నిజమే, చచ్చిన స్థితిలో నేను బ్రతుకుతున్నానయ్యా. కాదు నాయన, కాదు నాయన, నేను నీ కోసం బ్రతకాలి, నన్ను బ్రతికించయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందామా?